Psalms chapter 105. Psalms chapter 105 verse 8, 9 and 8, 9. He remembers his covenant forever, the word that he commanded for 1,000 generations, the covenant that he made with Abraham. His sworn promise to Isaac. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును, తాను అంటే ఇక్కడ దేవుడు అన్నమాట, నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ కలిగిన తండ్రో. ఆయన అబ్రహాంతో నిబంధనను, ఇస్సాకుతో ప్రమాణాన్ని చేశారు కొన్ని మంచి మాటలతో. అయితే ఆయన చేసిన ప్రమాణాన్ని ఒకవేళ మర్చిపోతానేమో అని. దేవుడు మర్చిపోతారు? అసలు మర్చిపోరు. కానీ ఒకవేళ మర్చిపోతానేమో అని నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారంట. అబ్రహాము, ఇస్సాకు అంటే ఇప్పటి ఆది పితరులు వాళ్ళు మనకి. అయితే వాళ్ళకి దేవుడు నిబంధన చేశారు, ప్రమాణం చేశారు కొన్ని విషయాలు. వాటినంట నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నారంట. 1000 తరముల వరకు ఆయన సెలవిచ్చిన మాటనే మరి జ్ఞాపకం చేసుకునే దేవుడిగా ఉన్నారంట. దేవుడే అంత చక్కగా నిత్యము జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటే మరి ఆయనకు మనం ఇచ్చినటువంటి మాటలు మనం ఎంతగా మరి జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం కూడా ఒక్కోసారి దేవునికి చెప్తూ ఉంటాం, ఏమని, దేవా మీరు నాకు ఈ మేలు చేశారు కాబట్టి ఇన్ని గంటలు మిమ్మల్ని స్తుతిస్తాను మీరు చేసిన మేలుకి, లేదా ఇన్ని గంటల బైబిల్ చదువుతాను తండ్రి ఈరోజు, లేదా ఇన్ని గంటల వాక్యం చెప్తాను, ఎంతమందికి వాక్యం చెప్తాను, లేదా మరి ప్రార్థిస్తాను ఇన్ని గంటలు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం దేవునికి. అయితే ఆ మాటలు మనం జ్ఞాపకంలో ఉంచుకొని నెరవేరుస్తున్నామా లేదా, దేవునికి ఇచ్చిన మాట మనం నెరవేరుస్తున్నామా లేదా, మనం కూడా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. అప్పుడు ఆయనకు ఒక మాట చెప్పి మనం నెరవేరిస్తే దేవుడు ఎంతగానో సంతోషించేవారుగా ఉంటారు. నా బిడ్డ నాకు ఈ మాట చెప్పింది, చెప్పిన మాట ప్రకారం చక్కగా మరి గంట సేపు ప్రార్థన చేసింది, లేదా అరగంట ప్రార్థన చేసింది. ఎలా దేవుడు మనం చెప్పిన దాని ప్రకారం చేస్తే ఎంతగానో సంతోషించేవారుగా ఉంటారు. వాక్యం ఉంచిన సహోదరి సహోదరుడా, మరి ఆయనైతే నిత్యము ఆయన నిబంధన ప్రమాణాలని జ్ఞాపకం చేసుకుంటారంట. మనం దేవుడికి ఇచ్చిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా, నెరవేరుస్తున్నామా, మనం పరిశీలించుకొని దాని ప్రకారం మంచి పనులు చేస్తే, ఆయన మాట వినేవారుగా ఉంటే దేవుని యొక్క దీవెనలకు మనం పాత్రులం అవుతాము.